హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పండుకున్నట్టే పండుగ వెతికి చంపుతానా అని మరి ఆడబిడ్డ పేరు ఆడబిడ్డ దేవేంద్ర లేడని మరి వదిన వనజవ్వా స్థాపించుకో 11 రూపాయలు దానం చేసింది. మరి ఆడబిడ్డ ఇక్కడ వెళ్ళిపోతు కానీ ఆత్మగల్ల వదిన వనజవ్వా ఆడబిడ్డ దేవేంద్ర ఎక్కడ వెళ్ళిపోతుంది రాజానా పాపకారి అల్లుడు పవన చంద్రమారాడు మావ గొంతులు విసికి రాత్రి ఆవలు తెల్లవారింది ఇంట్లోకి వెళ్ళిపోయింది వాడు. తెల్లవారిన ఊరగరికినేమి పొద్దున తండ్రి లేచేవాడు. 1 గడియ 2 గడియలా ఎంచక 7 గడియలే తండ్రి లేస్తలేడు. పెద్ద బిడ్డ ఏమనుకున్నది, నా తండ్రి ఇంకా లేవలేదా అని తండ్రి పేటికి ఉరికి వచ్చిందే అమ్మా. కళ్ళ తండ్రి కళ్ళ చూసి కనుకనే ఓ నానలేలెమ్మంటున్నదా ఓ తల్లులారా. అన్న తండ్రి కళ్ళకెళ్ళి ప్రాణం వెళ్ళిపోయిన పోలే అన్న తండ్రి కళ్ళ చూసింది గా బిడ్డ దైవవాతి దేవి. ఓ నాయన పండుకున్నోడు పండుకున్నట్టు నిర్దలోపల నీ ప్రాణం పోయిందా నాయన్నో. అప్పటి వరకు కూడా భర్త వచ్చి కనుకనేవి తండ్రిని చంపిన సంగతి ఆ బిడ్డకి ఎవరిక. ఓ నాయన ఏ ఆడదానికైనా 7 గంటలు తండ్రి పోయి ఏళ్ళ తల్లి ఉండాలో అన్నారు. తల్లి ప్రేమ లేకుండా తండ్రి ప్రేమ ఉండదానికి ఏమనుకున్నావు నాయనో. వీడికి తండ్రి బ్రాకి కూడా తీర్పినవా బాబు. రామ రాఘవ రామ రామ ప్రజలందరూ వచ్చిన వాళ్ళ ఇంటి లోపల ఉన్నాడు. వాడు పవన చంద్రరాజు అనుకున్నాడు. అందరూ ఏంటో నేను కష్టరాని పవన చంద్ర మారాడు. అగలగల ఏడుపు నేనేడు వారే నేనేడవపోతే నా మీద కానీ వస్తుందా అని గురికొచ్చిండు.
నీ గుత్తి గుత్తి ఎవరి చేతిలో పెట్టినవే మావా 12 తాళ చేతులు ఉన్నాయి. ఆ తాళ చేయి ఒక్కటి కూడా దొరుకుతలేవు. గుత్తి అది తాళ చేతిలో గుత్తి అవుతుంది. గుత్తి ఒక్కటి ఉంటే తాళ చేయి అవుతుంది. 12 ఉంటే తాళ చేతి గుత్తి అవుతుంది. అవునా కాదా కొడుక మావా? నీ బాగా వదిలేసిన మావా దొరికేది ఉంటే కరకర కరకర గొంతులు కొత్త మావా నీ కాళ్ళ కాలం అండ పెట్టి నేను ఎడతా అంటే నా కడప సల ఎత్తలేరే నేను బాబమ్మని చంపి 7 ఏళ్ళు జైలు వేసినవన్నీ అయ్యా బాబమ్మ అక్కడ పింఛనీయపోతే ముసల్లాన్ని కొట్టి సాబాయిలు ఎత్తేసిన అది అట్టే అడిగింది. ఒక్కరు చంపూరి ఒకటే కేసు, 7గురిని చంపూరి ఒకటే కేసు. నన్ను చూసి నేర్చుకోరు ఇక మావని చంపిన వాళ్ళు అందరూ కూర్చుండ్రు. అయ్యా ప్రతి కష్టం అయితే సాయంత్రం వాళ్ళు అయితే సందర్భంగా అవుతుందా అని మామూలు దానం చేసుకున్నారు. పుట్టిన వారికి పుట్టి ఏడ పెరిగిన వారికి పెళ్లి ఏడ చనిపోయిన వారికి ఇటువంటి పనులు చేస్తే చాలా పుణ్యం అందరూ. రోజులు గడిచిపోయిన వాళ్ళు మామనైతే చంపినా అని మనసులో పెట్టుకున్నాడు. వాళ్ళ అత్తదేవి మళ్ళీ ఏమనుకున్నది? అత్తపేడికి వచ్చిండు ఆ భువనచంద్ర బాధ. మనం అనుకున్న పని అనుకుంటే నేను ఏది గమ్మంటే గది అవుతుంది. నువ్వు ఎక్కువ చేస్తే నిన్ను అట్టిన పిసుకుతా, పిసికి చంపేస్తా. పిసుకుతాను గిట్లంటే గిట్ల బొండికాయ పిసుకుతాను అంటే ముందుగా వచ్చి నువ్వు గిట్ల వచ్చి మీది పోయి ఇట్లా ఉడికొచ్చి ఇట్లా పోతుంది. అయితే కానీ మామ చచ్చిపోయిండు. ఇక మన ఇద్దరు పాడుకున్న పాట ఇప్పుడే ఉంటుంది. ఎంత దూరం అయినా నీ మొగలు నా తల్లికే నమ్మాలి. ఇవాళ ఏవారం ఉండకొచ్చ ఏవారం ఏవారం రా మంగళవారం నాకు నా కొండగా కళ్యాణం ఉన్నాడు. సోమవారం నిన్న నాయన పోలేదా? మీ నాయన కాదు మా నాయన కాదు ఏమన్నారు రాజా నాయన అంటే ఏమన్నారు రాజా ఏమంటారు నాయన అంటారా? మన లింగకాయ లింగకాయ సాధనం చేయించుకోవచ్చు. కొత్త దారుణం 750, పాత దారుణం 350. ఒక సోమవారం వేసుకుంటా. ఇప్పుడు అయ్యేది గింతప్పుడు లేదు. లైట్ బేస్ జానడే ఇప్పుడు 5 ఇళ్ళు కూడా తిరుగులేదు. ఇంటి కూర్చోవే కడుపు దాటుడు ఇంటికి ఇట్లా తిరుగుడు గిర్రా తిరిగి పార్వతి రాజు ఏమన్నా ఒక్క మాట. మరి నువ్వు దూరం ఉంటావు. నేనేం చేయాలి చెప్పు? నేను నీకు కావాలంటే ఇగో ఎంత దూరం నేను నీకు కావాలంటే మన ఇంటి లోపల కొత్త చుట్టంపులు దాటాలంటే మామను చంపినావు కాబట్టి మీ మరదలు ఇంటి లోపల ఉంటుంది. మీ మరదలు రెక్కవాటు మీ మరదలు ఇక మనదంతా కలిసి ఉన్నదనుకో ముగ్గురు కొత్తల ముద్దుల మొగని అవుతావు. ఇక మనం ఆడింది ఆట, మనం పాడింది పాట, మన ఇచ్చ మన రచ్చ ఎవరు రావాలి? గాలిగాడు వచ్చాట వారికి పని లేదు. చెయ్యకుంటున్నది అనుకో ఎవరైనా వాడి బాగా వాడి సచ్చింది అనుకో రాజ్యం కూడా రాజ్యం మనకి నీ ఒక్కరికి అవుతుంది. రాజ్యం దేశం అంతా ఒక్కరికి అవుతుంది. ఎవరు చేయించింది అనుకో ఈ నెల అందరం కలిసి ఉండొచ్చు. అప్పుడు భువనచంద్ర మరుగుమందుల పడ్డోడా కొడుకు ఎప్పుడు అతనే చెప్తున్నాడు. మరదలు వేడికి వచ్చి అర్ధరాత్రిలో తలుపు కొట్టిండు. రాత్రి అర్ధరాత్రి వెళ్ళవానికి పంట మీద పడతలేదు. ఇన్న మాటల కన్నా చెప్పుడు మాటలు మహాసేటు అందరూ ధర్మరాజు అసొంటి వాడు చెడిపోయిండు. ఇది భువనచంద్ర మహారాజు మరదలు నువ్వు వేడికి చేరవచ్చు. తలుపులు కొట్టంగా భవనాల లోపల మరదలు వేడికి వచ్చిండు. బాబా ఎందుకు
వచ్చినావు అర్ధరాత్రి వేరే ఆడదాను మగోని ఎందుకు వచ్చినానంటే నిన్న బాగా కళ్ళయింది నా సోపతి రాత్రి బాగా మందు అయినా ఆ రాత్రి లేచి నేను మంచిలు అంటే మంచిలు మీ అక్క చిన్నపిల్లనే ఇక మీ అక్క అయినా ఇప్పుడు పెద్ద వెళ్ళింది కానీ మీ అక్క మాత్రం నీళ్ళు ఇక్కడ దాన్ని మొద్దు నిద్ర అందుకొరకే బాగా తలుపుకాడ పెట్టి తాగి అంటే ఫిల్టర్ నీళ్ళు పెట్టి మంచి పొద్దుగా వట్టి పెట్టిన ఉడుకున్నాయి అయిపోవాలి ఆయన ఫిల్టర్ నీళ్ళు అదే తాగిపోవాలి మరలా చెల్లెతోటి సమానం అంటారు బావా ఇన్ని రోజులు బట్టి నన్ను తోడబుట్టిన చెల్లెలో దాదుకున్నావు కడపలో పుట్టిన బిడ్డోలో పెంచుకున్నావు బావా బావా నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతానని దేవికరాని ఎంత బ్రతిమిలాడినా దుర్మార్గుడయిండు బావా ఆ దాసు శ్రీలాత మాటలు పట్టుకొని రారమ్మని మీదికి వస్తున్నాడు అడవిలో కలకల కలకల నీరు పెడుతుంది వరవర తేరుతున్నది అక్క ఎక్కడున్నవే దైవవతి దేవని 7 వంగ మేడల్లో ఉన్న దైవవతి చెల్లె మాటలు విన్నది అయ్యో మా చెల్లె దేవికరాని ఎందుకో ఏడుస్తున్నది అక్క నిన్ను పిలుస్తున్నదాని దిగ్గులు లేసింది దైవవతి దేవి చెల్ల ఉన్న మేడల్లోకి వచ్చింది చెల్ల ఉన్న మేడల్లోకి వచ్చే వరకు ఆ చేసుకున్న భర్త చంద్రమారాజు రారమ్మ నీకు పోతంటే భర్త కాదు పట్టుకున్నది నాదా ఎవరు నీకు బుద్ధి చెప్పిండ్రు మా చెల్ల ఇన్ని రోజుల బట్టి కడలో ఉంటే బిడ్డు చదువుకున్నావు తోడ ఉంటే చెల్లో పెంచుకున్నావయ్యా దాని ఎప్పుడు ఆడగాని ఒక గాలి ఉండ కొడుకు మరుగు మందున్న పట్టుకోడాయే ఎప్పుడు మీదికి పోతుంటే అడవిలో ఏమనుకున్నది అవునాదా నా భర్త వింటలేడు కాబట్టి చెల్లె ఇక్కడ ఉన్నట్టయితే నా భర్త దుర్మార్గుడయిండు దాసినాని మాటలు పట్టుకొని చెల్లె నా భర్త దుర్మార్గుడయిండు ఒకనాడు కాకుండా ఒకనాడు చెల్లె నీ మీద కన్నేసిండు నిన్ను భంగ చేస్తాడు అంగభంగ పుస్తాడు కాబట్టి చెల్లెలా ఇక్కడ నువ్వు ఉండద్దా అవి ఇంటికి తలుపులు తీసి అవి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళబడుతున్నది చంద్రమారాజు మరొక మంత్రుల్లో ఉన్నోడాయే అవి మరదనుకోని చేసుకున్న భార్య దైవవతి తోటి కలిసి మెలిసి కాలం ఎత్తున్నాడు ఓదల్లులారో కలిసి మెలిసి కాలం చేస్తుంటే భగవంతుడు ఎవరుకున్నాడు కొడుక చంద్రరాజా ఓ బిడ్డ దేవవాటి మీరు భార్య భర్తలు ఏకమైంది కాబట్టి తప్పకుండా నా వరాన మీకు కొడుకునిస్తానా అని దేవుడు ఇక్కడ వేపాకు బట్టి గొర్రెల బండారు బట్టి ఆ దైవవతి దేవి ఇదవళ్ళు మీద పడితే ఆ దైవవతి దేవి గర్భాన ఆ కొడుకు సంతాన పరమోని పెడుతున్నాడు ఆ భార్య తోడి ప్రేమ ఎమ్మినోడు ఎప్పుడు మేడల్లోకి వెళ్ళిపోయే అడవిలో దేవిక రాని చిన్న పిల్ల దేవిక రాని తలుపు తీసుకొని ఇప్పుడు అడవి లోపల పోతున్నదో దిక్కులకు దేవుడే కంటదేవో పరమేశ్వర ఎవరింటికి పోదునో నాకు తల్లి లేదు చిన్న పుట్టినా నేను పుట్టిన 3 నెలలప్పుడు మా తల్లి హైమవతి దేవి ప్రాణము ఆయన మా తండ్రి అడవి అర్ధరాత్రి వేళ ఎవరు వచ్చి మా తండ్రి ప్రాణం తీశారు తల్లిదండ్రి లేకుండా చూడుండ్రి అవ్వలాల ఆడపిల్లలకు మేనమావలున్నట్టయితే తల్లికి తమ్ములు తనకు మేనమావలుంటే మేనమావల ఇళ్లలో కొన్ని రోజులు కాలం వెళ్ళవిస్తారట ఎవరున్నారా ఎవరింటికి పోదునో ఆడపిల్ల చూడుంటే దేవిక రాని కలకల కలకల కన్నీరే
పెడుతుంది వరవర తేలుతున్నది. అయినా నాకే కష్టం వచ్చిన ప్రపంచం లోపల ఎందరో మహానుభావులు కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడ్డదంటే నా కష్టం ఎంత అనుకున్నది. పరమేశ్వర ఎందరిలో కాపాడుతున్నావు, నన్ను కాపాడే కర్తవ్యం నువ్వేరయ్యా. ప్రహ్లాదుడే పాడి బయటి కాను కలిచే, ప్రహ్లాదుడే పాడి బయటి కాను కలిచే, మదగజం వెల్లిచ్చే ముక్తికములు నారదుడు ఏ నగలు రత్నములిచ్చే, ఆయ నీకు ఏ అగ్రహారమిచ్చే, ఉడతలికే వాటి ఊడి గమ్ములు చేసే, కదలి భీషణుడేమి కట్నమిచ్చే, పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే, నీకు వీరందరైనట్లు నేనుగానా, ఎందుకని నన్ను రక్షింపవు నిందువదనా. పరమేశ్వరా ఎంతమందిని సంరక్షణ చేసిన ఊరో కాపాడే కర్తవు తండ్రి నీవే అన్నది అడవి దేవిక రాని. అడవి లోపల కలకల కన్నీరు పెడుతుంది, కంటికి ఏడు దానిలో ఏడుస్తుంది, అడవిలో వెళ్ళగా చూసేటోళ్ళు ఎవరుంటారు. అడవి లోపల దేవిక రాని ఏడిస్తే అయ్యో పాపని ఊపుంచడోళ్ళు లేకరాయరా. కలకల కలకల కన్నీరు తీసుకుంటే అడవి లోపల వరవర తేలుతున్నది దేవిక రానినే అమ్మ. శ్రీరామ నీ నామం, శ్రీరామ నీ నామం, కాపాడు దేవుడా. అడవి లోపల పోయే తొగల ఇత్తు చిన్నది, వృక్షము పెద్దది, కంచాల వరికింది కచ్చింది చెట్టు సల్లగా ఉన్నది, కోశం విశ్రాంతి తీర్చుకుంటారని ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నది. దేవిక రాని సంగతి అడవి లోపల చెట్టు కింద కూర్చున్నది. అది అడవికి పాండేంద్ర నగరం లోపల పాండేంద్ర మహారాజు సుశీల రాణి అన్న కొడుకు గనుక నువ్వు చిన్నోడు రమణసేన మహారాజు అడవి అద్దోన పడవికి చేరవచ్చిందయ్యా. ఆనాడు దినవంది కనుక నేను తోకమోపు కట్టెలు మోసుకుంటా అదే చెట్టు కిందికి వెళ్ళి పోతుంటే అడవిలని కళ్ళ చూసిండయ్యా. ఏ ఊరు ఉన్నది, ఏ పల్లె ఉన్నది, పొడిసేటి పొత్తోలు మెరిగేది ఎవరకుండా తీర ఉండదా అని. ఏ ఊరు, ఏ రాజ్యం, ఏ దేశం కళ్ళ కనుక అంటే ఎవరు లేరు, దాంట్లో చూపది లేరు, చూడ చుట్టాలు లేరు, పాడబంధువులు లేరు. ఎంత దూరం మీద నా తల్లిదండ్రి విధి పెద్ద మనుషులు ఉన్నారు. నా ఇంటికి తీసుకుపోయి ఆకలైన కడుపు అన్నం పెడతానా అని అడవిల్ల కనుకనేమి ఆ చిన్న బిడ్డని కనుకనేమి దేవికను తోలుకొని భవనాల బయటికి రా రామరామ.
పాపని చేసుకుంటారా అని కష్టపడ్డ కన్న తల్లి గారికి దండం పెట్టింది. అయ్యో భగవంత నన్ను అన్నోళ్ళ చూసుకుంటాడు, నేను కనుక నేను తోడబుట్టిన చెల్లిలో నేను చూసుకుంటాడా అని 10 పబ్బది పట్టిన వాళ్ళ ఇంటి లోపల ఉండవన్న వాళ్ళ దండం పెట్టింది. అప్పటి వరకు కూడా కనుక బావా మరి ఆ అన్నగారి మరదలు అన్న సంగతి తెలియదు. దేవిక రాణి ఏమన్నాడు పిల్ల, ఏ ఊరు ఏ రాజ్యం అంటే దేవిక రాణి ఏమంటుంది? ఒకవేళ పప్పగారు ఉండ కొడుకు చంద్రరాజు నా ఒక బావారు చెప్పినట్టది వీళ్ళు ఎవరో నన్ను ఎందుకు చెప్పాలి, నా ఒక చరిత్ర ఎందుకు బయట పెట్టాలి అని మనసు లోపల బాధ ఉన్నది. చూడుండి అవ్వలారా, ఆడి వీళ్ళ దేవిక రానికి తల్లి లేదు, తండ్రి లేడు. అవి చూసినవా అక్క ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టేనా, ఎందుకు ఈ జీవితాన్ని కనకరకరకరక నీరు పెడుతుంది, బాధలో ఉన్నాడు, ఇంకా బాధ పెట్టరాదనుకున్నాడు. సరే నమ్మారిని తోడబుట్టిన చెల్లోలు దాదుకుంటా తోడబుట్టి నీకు అన్నోళ్ళు ఉంటానని ఆ తల్లిదండ్రికి అప్ప చెప్పిండు. ఆ దేవిక రాని ఇక్కడ చిన్నోళ్ళ దగ్గర ఆగిపోయింది. అక్కడ ఎవడుండ్రి మొదటి పట్టణం లోపల, ఆ మరంగపురి పట్టణం లోపల మరదల దగ్గరికి వచ్చినోడు పప్పగారు గుండ కొడుకు చేసుకున్న భార్యతోటి కలిసిమెలిసి కాపురం చేసింది కాబట్టి పాపమున్నాగది పరమున్నాగది కక్కస్తే ఆగది కళ్యాణం వచ్చినాగబోదు, కుండ నిండినాక శిఖనం ఆగబోదు, పాపం ఎక్కువైనాక ఈ ప్రపంచం ఆగది. ఆడవిల్ల దైవవతి దేవికి ఎప్పుడు ఒక గడియల్ల ఓకరింతలు గడవాయ, 2 గడియల్ల రేణు వాళ్ళు గోరి, 3 గడియల్ల ముద్దాయ పిండం, 4 గడియల్ల సంతులు వాసే, 5 గడియల్ల పిండానికి ఆశ ఉందా. దైవవతి దేవికి బట్టంత పసుమైతుంది, వేలంత రూపమైతుంది, కాలు రెక్కల సన్నమాయ, గంట బొక్కలు ఏరుతున్నాయి. ఈ పొట్టేర్పడంగా కనుక అనార్థిలో ఉంది కనుక కళ్ళ చూసింది ఎవరయ్యా, కాశీలత కళ్ళ చూసింది. దీని కడుపులో కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా దీని ప్రేమల్లో పడతాడు. ఈ పుత్ర చుట్టం పొలవారు దాటాలంటే తల్లిగా తల్లి పోవాలి పిల్ల పోవాలని రాజు వేడికి దబా దబా రాజు వచ్చే కళ్ళ చూసింది. రాజు వచ్చిన వాళ్ళు 1, 2, 3 అన్ని ప్రాణం తీపిస్తా, పిల్ల ప్రాణం తీపిస్తా, కడుపులోకి పోయినా కడుపులో కథం కావాలి, తల్లి ప్రాణం పోవాలి, బిడ్డ ప్రాణం పోవాలని రాజుతో వాళ్ళ దృష్టి వాళ్ళకు భవనాలు అలా కత్తుంటే కనుక భవన చంద్ర మహారాజు కాళేశ్వరుందా నీ భార్య ఏమన్నా కూడుకొని రసగర్భం చేసుకున్నదయ్యా. చూడండి అవ్వ భార్య ఎవరినో కూడుకున్నదంటే ఏ మొగోనికైనా పెద్ద కోపం ఉంటది. అవ్వ అనుండ్రి, అయ్యా అనుండ్రి, చెల్లె అనుండ్రి, అక్క అనుండ్రి, ఏ కోపం ఉండదు. పెళ్ళాన్ని అంటే పెద్ద కోపం ఉంటది. పెళ్ళ ఎవరి పెళ్ళ ఉంటది అనరాని గట్టు కలసరి కొండల కరకర గొంతులు పోయింది. ఆడదాన్ని దీన్ని చూసి ఇంకోటి నేర్చుకుంటుంది. రాజు నోట ఆర్డర్ వెళ్ళంగానే 7 కట్టుకొని ఉరికొచ్చారు. దాని మీద దండలు పెడిదండలు. చిత్తం ప్రభు కాదురా, చిత్తులు బొత్తులేసుకుంటే మీరు ధాన్యం ఉంటారు. ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటే మీరు అక్కడే ఉంటారు. మీరు పడితేనే మా కింద వెళ్ళాడుతుంది. బరాబరా గుంజుకొచ్చిండ్రు. మీరు అద్వార పడి లోపల మరి తలుసుకొని తల్లిదండ్రులు గోవిందాన్ని కడగం లేపారు. ఇక్కడ కడిగోళ్ళు కడగం లేకుండా శంకరుడికి వెళ్ళ చూసిండు. తల్లి ప్రాణం బిడ్డ ప్రాణం భయాన నేర్చిన సంతాన ఫలానికి విలువే ఉన్నది. ఈ కథ ఈడికే సంపూర్ణం అవుతుందా అని ఎందరు మహిళల దగ్గర ఎవరవాడు రాజన్న మహిళలు ఎవరికి దొరికాయి.
తెచ్చుకోండి కొడుక ఇల్లు మందు పోతారు గిలాసర్లల్లా అని శంకరుడి గోరెడు బండారు తీసి కడగాల మీద కొడితే మాయమై ముత్త పిడులు వాళ్ళ చేతులు